ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. దంపతులుగా ఆశీర్వదించాల్సింది మాకు ఆ భాగ్యం లేకుండా చేశారు. ఇక్కడ సొంతన్నకే లేదు, మేమేమనుకోవాలి? నేనన్నది అబద్ధమేం కాదు, నిజమే కదా. అసలు నేరాలంటే ఏంటో తెలియని వాళ్ళలా ప్రవర్తిస్తున్నారు. అరే, ప్రపంచంలో నేరాలు చేసిన వాళ్ళే లేరా? పెద్ద పెద్ద ఘోరాలు చేసిన వాళ్ళే దర్జాగా దొరల్లా తిరుగుతున్నారు. అరే, నా భర్త ఏదో తెలియక చేస్తే పెద్ద ఖైదీలాగా గదిలో బంధించారు. సీమంతానికి రాకూడదని శాసించారు. ఇదే న్యాయం. చెల్లి సీమంతం చూడాలని అన్నయ్యకుండదా? తను కూడా నాకు అనవసరం. ఉండకూడదు 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 ఉండకూడదు. వంశీ, నీ మాటకు విలువిచ్చే కదా వాళ్ళ మనసంతా ఇక్కడే ఉన్నా మనసు చంపుకొని ఆగుతున్నారు. ఈ ఇంటి ఆడబిడ్డ తొలిచూలు సీమంతం వంశీ. అన్నయ్యల ఆశీర్వాదం మీకు పుట్టబోయే బిడ్డకుంటే చాలా మంచిది. 4 అక్షింతలు వేసి వెళ్ళిపోతారు. ఒప్పుకోవచ్చు కదా వంశీ? ఏంటదిరా, నా మాటకి విలువిస్తున్నాను అంటూనే మీ మాటకు ఒప్పుకోమంటున్నారు. అప్పుడు నా మాట ఏమైనట్టు? మీరు గాలికి వదిలేసినట్టేనా? అట్టాని కాదు అల్లుడు గారు. చెల్లెలంటే అబ్బోడికి పానము. మాధురికి కూడా అన్నంటే అంతే ఇష్టం కదా. అమ్మి కూడా అన్న ఆశీర్వదిస్తే బాగుండు అనే కదా కోరుకుంటాంది. కడుపుతో ఉన్నోళ్ల కోరిక తీర్చాలి అల్లుడు గారు. అయిపోయింది అత్తయ్య. వదిని చెప్పింది మీరు అడుగుతోంది ఒకటే కదా. ఒప్పుకోనని తెలిసి ఎందుకు సోది పెడుతున్నారు? నా భార్య కోరిక ఇదే అయినా నేను తీర్చను. అది తీరకపోయినా పర్వాలేదనుకుంటాను. తీర్చకపోతేనే అదే నా భార్యకు పెద్ద ఆశీర్వాదమని సంతోషిస్తాను. చాలా ఇంకేం చెప్తాం అల్లుడు గారు? వైజయంతి, ఇష్టం లేనప్పుడు బలవంత పెట్టద్దు. అల్లుడు గారు ముందు చెప్పిందేగా చెప్తున్నారు. ఇంకెవరూ అడగండి. చూడు వంశీ, మా అన్నయ్యల ఆశీర్వాదం మన బిడ్డకి నాకు శ్రీరామ రక్షలా ఉంటుంది. కాదనకు వంశీ. ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా? అంటే ఇందాక కేదార్తో ఆగిందంతా అబద్ధమే కదా. నువ్వెన్ని నాటకాలాడినా నా మనసు మారదు. నీకు నేనే శ్రీరామరక్ష. కామ్గా ఉండు. మీ ఆశీర్వాదాలు అయిపోతే వెళ్ళిపోతాం.